ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఈ వీడియోలో మనం అమర్నాథ్ టూర్ గురించి చెప్పుకోబోతున్నామండి. అమర్నాథ్ క్షేత్ర విశేషాలు, అమర్నాథ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మొదటిసారిగా వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, అమర్నాథ్ యాత్రలో మనం కేవలం అమర్నాథే చూస్తామా, ఇంకా చుట్టుపక్కల క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి, ఆ ప్యాకేజీలు ఏమేమి కవర్ అవ్వబోతున్నాయి, ఇవన్నీ మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ గారు, కంచెర్ల టూర్స్ అండ్ ట్రావెల్స్. రమేష్ గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నామండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర మీరు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇండియా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పాపం చాలామందికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వెళ్ళే టయానికి శివలింగం లేదు పాపం కంగారు పడ్డారు అందరూ. సో మీకు యాత్ర ఎలా జరిగింది? ఆ టైంలో మీరు ఎప్పుడు ప్లాన్ చేశారు? మీకు అసలు యాత్ర ఏ విధంగా జరిగింది? సార్ యాక్చువల్లీ ఏంటంటే 2025 ఇయర్లో 2024 వరకు కూడా జూన్ 29వ తారీఖున టెంపుల్ ఓపెన్ అండి. ఈ ఇయర్ జూలై 2025లో ఏం చేశారంటే జూలై 3వ తారీఖున ఓపెన్ అయింది సార్ టెంపుల్. ఓపెన్ అయింది, మాకు 4వ తారీఖున అదృష్టవశాత్తు మనకి స్లాట్ దొరికింది. మేము 4వ తారీఖున దర్శనం చేసుకుని వచ్చాం. 5వ తారీఖు సాయంత్రం నుంచి కూడా లింగం కరిగిపోయింది. బట్ ఏంటంటే 3వ తారీఖున టెంపుల్ ఓపెన్ అవ్వడం, మేము 4వ తారీఖున వెళ్ళిపోవడం మా అదృష్టం అంతే. నాతో పాటు ఇతర ట్రావెల్స్ అందరూ కూడా లేట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే నేను స్పాట్ బుకింగ్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. యాత్ర రిజిస్ట్రేషన్, హెల్త్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కూడా నేను స్పాట్ బుకింగ్ చేస్తాను జమ్మూలో. అక్కడ నా కాంటాక్ట్స్తో కొంచెం సర్కిల్ ఏర్పడిపోయి నేను ఫస్ట్ స్లాటే నేను తీసుకున్నాను. నేను ఓకే, మాకు ఎప్పుడు వచ్చింది? జూలై 1వ తారీఖునే మా చేతికి వచ్చింది 4వ తారీఖు మీ దర్శనం అని. మేము 2వ తారీఖునే హెల్త్ సర్టిఫికేట్ ఇవన్నీ వెళ్ళి చేంజ్ చేసుకున్నాం. 3వ తారీఖు పొద్దున్న బయలుదేరిపోయి మేము 3వ తారీఖు రాత్రికి బాల్టాలకు వెళ్ళిపోయాం. 4వ తారీఖున దర్శనం అయిపోయింది మాకు. రాత్రికి వచ్చేసారు. మేము 5వ తారీఖుని మేము వెళ్ళిపోయి 7వ తారీఖునల్లా మేము ఎవరింటికి వాళ్ళు ఢిల్లీ నుంచి డిస్పాచ్ అయిపోయాం. ఓకే, మేము జూన్ 24వ తారీఖుని పికప్ పెట్టుకున్నాం సార్. ఓకే, 2026లో కూడా జూన్ 24వ తారీఖునే నేను పికప్ పెడుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే నాది ఫస్ట్ ఢిల్లీలో పికప్ చేసుకొని అక్కడి నుంచి అమృత్సర్ తీసుకెళ్ళి, అమృత్సర్ నుంచిలో గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్, జలియన్వాలా చూసుకొని అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి, హిమాచల్ ప్రదేశ్లో పంచమాతలు చూసుకొని, అంటే పంచమాతలు ఏంటంటే జ్వాలాముఖి, నైనాదేవి, చింతపూర్ణి, చాముండా, కాంగ్రా చూసుకొని అక్కడి నుంచి జమ్మూ స్టేట్ వచ్చి కాట్రా వైష్ణోదేవి చూసుకొని, జమ్మూలోనే యాత్ర రిజిస్ట్రేషన్, హెల్త్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తీసుకొని అక్కడి నుంచి మన శ్రీనగర్ వెళ్ళిపోయి, శ్రీనగర్ ఊర్లోకి వెళ్ళవండి. మనం మిలిటరీ క్యాంపెయిన్ నుంచి వెళ్ళి మిలిటరీ వాళ్ళతోనే వెళ్ళి మనం బాల్టాల్ వెళ్ళి అమర్నాథీశ్వర్ దర్శనం చేసుకుని వచ్చాక అప్పుడు శ్రీనగర్ లోకల్ డాల్ లేక్, శంకరాచార్య టెంపుల్, నెహ్రూ పార్కు, జస్తా మందిరం, కీరభవన్ని చూసుకొని ఢిల్లీ వస్తాం సార్. అది 11 రోజులు 11 రాత్రులు 12 రోజులు నా ప్రోగ్రామ్ అది. ఓకే, మీరు అన్నీ కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు? అవును సార్, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకునే. ఓకే, ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు కొత్తగా వెళ్ళే వాళ్ళు అసలు వీళ్ళు ఏం తెలుసుకోవాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మీరు ఒకసారి చెప్పండి సార్. సార్ యాక్చువల్గా ఏంటంటే అమర్నాథ్ వచ్చినప్పుడు మనకి కాట్రా వైష్ణోదేవి ఒకటి, గుర్రాలు అవసరం ఉంటుంది. తర్వాత బాల్టాల్ నుంచి అమర్నాథేశ్వరుని దర్శనం చేసుకొని రావాలి. అక్కడ గుర్రాలు ఉపయోగపడతాయి. మనకేంటంటే మంకీ క్యాప్ ఉండాలి, గ్లౌజులు ఉండాలి, థర్మాల్స్ ఉండాలి, జర్కిన్ ఉండాలి, రెయిన్ కోట్ ఉండాలి, సాక్స్లు ఉండాలి, షూస్ ఉండాలి. ఇవన్నీ కూడా కాలేజ్ బ్యాగ్లో పెట్టి ట్రావెల్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే 4 ఫోటోలు, కలర్ ఫోటోలు. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ జిరాక్స్. నెక్స్ట్ మీ బ్లడ్ గ్రూప్ ఏదైతే మీకు తెలుసో, ఒకవేళ తెలియకపోతే అక్కడ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని రావాలి. అవి ఉంటే నేను అమర్నాథ్ యాత్రా సర్టిఫికెట్, హెల్త్ సర్టిఫికెట్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా నేను చేపిస్తాను. ఓకే, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానీ అవి కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి అవన్నీ చేసుకోవడానికి వీళ్ళు? యాక్చువల్గా ఏంటంటే అండి, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు మనకి ఫస్ట్ వీక్ జూన్ లాస్ట్ వీక్లో అనౌన్స్ చేస్తారు సార్. ఏంటంటే ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడ హెల్త్ సర్టిఫికేట్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు, అవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ జూన్ నెలాఖరు వరకు ఇవ్వరు గవర్నమెంట్. మనం ఏంటంటే అక్కడ నా సర్కిల్ పట్టుకొని ఎక్కడ గమ్మున అవుతుంది, ఎక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని బట్టి నేను చేసుకుంటుంటాను. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే అండి,
నా ప్యాకేజ్ వచ్చి 36,000 రూపాయలు యథావిధిగా ఎప్పుడు ఉండేదే. ఈ సంవత్సరం కూడా అంతే అండి. మీ హిందూ టెంపుల్ గైడ్ ద్వారా వస్తే 1000 రూపీస్ ప్లస్ చేస్తాను, మీకు డిస్కౌంట్ ఇస్తుంటాను. ఎందుకంటే రాజా గారు అప్పుడే నాకు 5 years నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే ఉద్దేశంతో ఈయనకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మంచిగానే అని చెప్పేసి నేను చేశాను. మాతో పాటు చాలామంది ట్రావెల్ చేశారు. బట్ ఏంటంటే కష్టం ఉంటుందండి. ఏంటంటే ఒకరోజు జర్నీ ఉంటుంది, ఒకరోజు దర్శనం ఉంటుంది. ఇవన్నీ మన ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండదు. ఎందుకంటే హిమాలయస్లోకి వెళ్తున్నాం మనం మిలిటరీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాం. కాశ్మీర్ ఎంట్రన్స్ అవగానే వాళ్ళే క్యాంపెయిన్, ముందు మిలిటరీ వాళ్ళు ఉంటారు, మన వెనకాల మిలిటరీ వాళ్ళు ఉంటారు, మధ్యలో మనం ఉంటాం. మనతో పాటు ఒక 30-40 బస్సులు వస్తుంటాయి మన బస్సుతో పాటుని. వీళ్ళందరినీ ఏంటంటే ఒక సెక్షన్, ఒక 1 by 1 తీసుకెళ్తుంది మిలిటరీ. ఎక్కడ స్టే చేయాలో ఏంటన్నది అక్కడ టైమింగ్స్ ఉంటాయండి. ఆ టైమింగ్స్లోనే మనం ఇన్ అవ్వాలి, ఆ టైమింగ్స్లోనే అవుట్ అవ్వాలి. ఓకే. ఈ ఇయర్ అయితే మేము చాలా అదృష్టవంతులు. చాలామంది మమ్మల్ని మా టూర్స్ అండ్ ట్రావెల్స్ని చాలా అక్కడ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. నాతో పాటు వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా దే విల్ ఫీల్ హ్యాపీ అండి. ఓకే సార్, ఇప్పుడు డైరెక్ట్ ఒకవేళ సింగిల్గా ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళకి మీరు ఏ గైడెన్స్ ఇస్తారు సార్? ఎక్కడ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే కొంతమందికి మేము డైరెక్ట్గా అమర్నాథ్ వెళ్ళి దర్శనం చేసుకొచ్చేయాలనుకుంటున్నామండి, ఢిల్లీ దాకా వచ్చేస్తాం, అక్కడి నుంచి గైడ్ చేయండి అంటుంటారు కదా. రైట్ సార్. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా జమ్మూ వచ్చేయాలి సార్. వాళ్ళు అమృత్సర్ చూడరు, హిమాచల్ చూడరు. వాళ్ళు ఏంటంటే 6 days ప్యాకేజ్లో వస్తారు. వాళ్ళు జమ్మూ వచ్చి జమ్మూలో రిజిస్ట్రేషన్, హెల్త్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ చేసుకొని అప్పుడు మాతో శ్రీనగర్ చూసుకొని మళ్ళీ వస్తారు అనమాట అండి. ఓకే, అది డిఫరెంట్ ప్యాకేజ్. రావచ్చు, సింగిల్ పర్సన్స్ కూడా రావచ్చు, మాతో జమ్మూలో యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ప్రీపెయిడ్ సిమ్ పనిచేయదు. మెయిన్ అది ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అక్కడికి వచ్చి వాళ్ళు సెల్ ఫోన్ పని చేయకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది. సో కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే అక్కడ ఒక సిమ్ ఒకటి తీసుకోవాలి, రెడీగా పెట్టుకోండి. అవన్నీ మేము అరేంజ్ చేస్తాము, ఎవరికి ఏం కావాలన్నా అరేంజ్ చేస్తాము. సిమ్ కార్డ్ కూడా జమ్మూలోనే తీసుకోవచ్చు. మన హోటల్లోకే మనకి సిమ్ కార్డ్స్ ఇవన్నీ పట్టుకొని వచ్చేస్తారు. అక్కడ ఏముంది సార్, 350 రూపీస్ పెడితే మనకి యాత్రా సిమ్ అన్నది ఇస్తారు సార్. యాత్రా సిమ్ తీసుకోవచ్చు. 1 week 10 days మనకి మొబైల్ నెట్ ఉంటుంది. మన సిమ్ ఇప్పుడు ఈ మొబైల్లో 2 సిమ్లు వేసుకోవచ్చు. ఒక సిమ్ ఏమో మనది ఉంటుంది, ఇంకొక సిమ్ ఏమో వాళ్ళది ఉంటుంది. తీసుకొని యూజ్ చేసుకొని పడేయచ్చు. లేదా పోస్ట్ పెయిడ్ తీసుకోవచ్చు, ఎవరు కన్వీనియంట్ అది. అదే సార్. మనకి ఇక్కడ ఏంటంటే ప్యాకేజ్లో ఏంటంటే ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ వస్తుంది. మధ్యలో ఒకరోజు మన అమర్నాథ్ వెళ్తున్నప్పుడు మనం కంపల్సరీ కూడా బండారీలోనే తినాలి. ఎందుకంటే అక్కడ మన ఫుడ్ అలౌ చేయనివ్వరు మిలిటరీ. ఎందుకంటే క్యాంపెయిన్ మనం వెళ్ళి బాల్టాల్ క్యాంపెయిన్లోకి వెళ్తున్నప్పుడు ఓన్లీ మనము మన బ్యాగే వెళ్ళాలి. ఈవెన్ మన ఐటమ్స్ కానీ ఏమీ తీసుకెళ్ళినవరండి. గ్యాస్ సిలిండర్ కానీ ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ తీసుకెళ్ళినవారు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని చోట్ల ఒక్కొక్కసారి శ్రీనగర్లో కూడా గ్యాస్ సిలిండర్స్ ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సులో గ్యాస్ సిలిండర్ ఏమైనా తప్పుగా జరుగుతుందని చెప్పేసి ఒప్పుకోవట్లేదు. మేము వెనకాల చిన్న వెహికల్లో పట్టుకుని వస్తున్నాం మేము. అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తే మాత్రం కంపల్సరీ మిలిటరీ క్యాంపెయిన్లోనే మనం తినాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే 70 సంవత్సరాల లోపలనే రావాలి. మస్ట్ అండ్ షుడ్ అండి. 70 సంవత్సరాల లోపల వాళ్ళే రావాలి. 69 సంవత్సరాల 9 నెలల 11 నెలల 29 రోజులు వాళ్ళు వచ్చేది రావాలి. ఎందుకంటే అక్కడ మినిట్ డేతో సహా చూస్తున్నారండి మిలిటరీ గవర్నమెంట్. అమర్నాథ్ షరైన్ బోర్డు కంపల్సరీ అది మస్ట్ అండ్ షుడ్ అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో 70 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే అమర్నాథ్ చూసే అవకాశం అండి. సార్ నెక్స్ట్ ఇప్పుడు అక్కడ పైన ఎలా ఉంటుంది అసలు వాతావరణం? మనం ఏంటంటే బాల్టల్లో మార్నింగ్ బయలుదేరుతాం 4 o'clockకి మన టెంట్ దగ్గర నుంచి, మళ్ళీ రాత్రి కల్లా వచ్చేస్తాం. అక్కడ స్టే చేయనివ్వట్లేదు సార్ గవర్నమెంట్. ఇదివరకు ఏంటంటే మనం స్టే చేసేవాళ్ళం. ఎలాగంటే మనం పెహల్గాం నుంచి ఒక రూట్ ఉంది సార్. పెహల్గాం నుంచి మనం పంచతర్ని వెళ్ళి
మన గృహకి వెళ్ళి మళ్ళీ బాల్టాల్కి వచ్చి వాళ్ళైతే 4 days పడుతుంది. ఇదేంటంటే బాల్టాల్ టు బాల్టాల్ 1 day చాలు. ఏంటంటే అది రిస్కీ, అది టూరు. మనం ఏంటంటే పెహల్గాం స్టార్ట్ అవుతాము, పెహల్గాం నుంచి మనం ఫస్ట్ ఏంటంటే శేషనాగ్కి వెళ్తాం, శేషనాగ్ దగ్గర నుంచి మళ్ళీ పంచదర్ణికి వస్తాం, పంచదర్ణి దగ్గర నుంచి మళ్ళీ గృహ దగ్గరికి వస్తాం, గృహ దగ్గర నుంచి మళ్ళీ మనం బాల్టాల్ వస్తాం. శివుడు వెళ్ళిన రూట్ అది. ఇప్పుడు అది కావాలి అనుకుంటే చాలా డిఫికల్ట్, ఎందుకంటే మా హ్యాండ్ ఓవర్లో ఉండరు, మిలిటరీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు వాళ్ళు. 4 రోజులు కూడా 4 రోజులు కూడా, ఎందుకంటే బయటే వాష్రూమ్స్ అవన్నీ కూడా దారిలో కొండల్లోనే ఉంటాయి. అక్కడ ఫుడ్ కానీ వాష్రూమ్స్ కానీ అంతా మిలిటరీ హ్యాండ్ ఓవర్లోనే. అక్కడ బండారీలు ఉంటే బండారీలోనే తినాలి సార్. ఓకే. సో బాల్టాల్తో బాల్టాల్కి సింపుల్గా ఉంటుంది. సింపుల్. మాకంటే ఇంతమందిని తీసుకెళ్తున్నా కాబట్టి మాకు కూడా బెస్ట్. బట్ ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. ఓకే. అది చాలా టఫ్ గేమ్ అండి. పెహల్గాం నుంచి ఏంటంటే 3 nights ఉండాలి, 4 days. 3 nights కూడా మనం బయటే టెంట్లోనే ఉండాలి అనమాట అండి. ఇప్పుడు ఈ టూర్ అన్నది మీరు ఎప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ చేస్తారు? వీళ్ళు ఎప్పుడు మీకు కాంటాక్ట్ చేయమంటారు? నేను January 1st, 2nd తారీఖు నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతాయండి. January 1st, 2nd దగ్గర నుంచి నేను లాస్ట్ ఏప్రిల్తో క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకు మినిమమ్ పర్ డే అక్కడ రిజిస్ట్రేషన్స్ ఒక 60 నుంచి 80 మంది వరకునే ఇస్తాడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను టెంపుల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వెంటనే నేను తీసుకెళ్తాను. ఎందుకంటే మన వేడి ఎప్పుడైతే వేడి వస్తుందో కరిగిపోతుంటుందండి. ఈ సంవత్సరం 2025లో ఆల్మోస్ట్ 5 feet వరకునే వచ్చింది. 3వ తారీఖున ఓపెన్ అయింది, 5వ తారీఖు లింగం కరిగి. చాలా మంది జూలై ఆగస్ట్ వరకు ఉంటుంది అన్నారు, కానీ లేదండి ఆగస్ట్ వరకు వెళ్ళారు. బట్ ఓకే, బట్ ఏంటంటే ఎవరు సాటిస్ఫాక్షన్ వాళ్ళది. బట్ నేనైతే ఫస్ట్లోనే వెళ్తాను. నేను 16 అడుగులు చూశాను, 14 అడుగులు చూశాను, 12 అడుగులు చూశాను, 7 అడుగులు చూశాను, 2 అడుగులు కూడా చూశాను. నేను ఏంటంటే లాస్ట్ ఇప్పటి నుంచి 2009 నుంచి నేను ఇది అమర్నాథ్ యాత్ర చేస్తున్నాను నేను. ఓకే. సో మన సోమవారం మొత్తం కనిపిస్తారు. నాకు కళ్ళు మూసినా నా కళ్ళలోకే వస్తుంది ఆ రూపం అంతా కూడా. ఓకే. సో అదండి విషయం. మీరు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మన రమేష్ గారికి మీరు కాల్ చేసి మాట్లాడండి. ఆల్రెడీ మీకు నెంబరు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వీడియో కింద కూడా కామెంట్ పెట్టవచ్చు. ఇది అమర్నాథ్ యాత్ర విశేషాలు. నెక్స్ట్ మనం మరలా వచ్చే వీడియోలో మరొక క్షేత్ర విశేషాల గురించి, ఆ టూర్ ప్యాకేజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.